మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం విజయవాడ నగరంలో గుణదల నున్న మార్గంలో నిర్మిస్తున్న మినీ ఫ్లైఓవర్ తాజా స్టేటస్ గురించి తెలుసుకుందాం. విజయవాడ నగరంలో సింగనగర్ ఫ్లైఓవర్, పోలీస్ కంట్రోల్ రూమ్ ఫ్లైఓవర్, మిల్క్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ల తర్వాత ఏర్పడాల్సింది గుణదల మినీ ఫ్లైఓవర్. గుణదల ఫ్లైఓవర్ కంటే వెనుకన వచ్చిన కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజి సర్కిల్ 2 ఫ్లైఓవర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. గుణదల ఫ్లైఓవర్ మాత్రం అసంపూర్ణంగా ఉండిపోయింది. అప్పట్లో అలైన్మెంట్ను మార్చడంతో, అంచనాలు పెరిగిపోవడంతో కాంట్రాక్టు సంస్థ పనులు చేయలేనని చేతులెత్తేయడంతో గుణదల ఫ్లైఓవర్ పనులు ఆగిపోయాయి. అప్పటి నుంచి దాదాపుగా 10 ఏళ్లుగా గుణదల ఫ్లైఓవర్ పనులు కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు భూసేకరణ ప్రక్రియ జరుగుతుండడంతో గుణదల ఫ్లైఓవర్ పనులు పట్టాలెక్కుతున్నాయి. నున్న గుణదల మార్గంలో ఏలూరు రోడ్డుకు అనుసంధానంగా చిన్న వంతెన మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. నున్న నుంచి విజయవాడకు రావడానికి ఇది అత్యంత దగ్గర దారి కావడంతో ట్రాఫిక్ అంతా ఇటే వస్తోంది. దీంతో ఇరుకు మార్గంలో ట్రాఫిక్ సమస్యలు అంతా ఇంతా కాకుండా ఉంటున్నాయి. ఒక్కోసారి ఏలూరు రోడ్డు మీద ప్రభావం చూపించే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో గుణదల ఫ్లైఓవర్ను ఎట్టి పరిస్థితుల్లో పునఃప్రారంభించాలన్న డిమాండ్ స్థానికంగా వ్యక్తమైంది. గుణదల ఫ్లైఓవర్ నిర్మించడానికి ప్రధానమైన సమస్య భూసేకరణ. అప్పట్లో చాలామంది కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియను కొలిక్కి తెచ్చేందుకు అలైన్మెంట్ పరిధిలో ఉన్న గృహాల యజమానులతో మాట్లాడుతున్నారు. స్థల గృహ యజమానులతో సంప్రదింపులు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా మరో చోట గృహాలు ఇస్తామని చెప్పడం వల్ల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. ఖాళీ చేసిన ఇళ్లను కూలగొట్టి చదును చేస్తున్నారు. మరో 10% మంది కూడా సహకరిస్తే గుణదల ఫ్లైఓవర్కు పూర్తిగా లైన్ క్లియర్ అయినట్లుగానే భావించాలి. ప్రస్తుతం గుణదల ఫ్లైఓవర్ను నున్న నుంచి ప్రారంభమైంది. 7 పిల్లర్ల నిర్మాణం జరిగింది. 2 పిల్లర్ల మధ్యన గడ్డర్లు, స్లాబ్ వేయడం కూడా జరిగింది. మిగిలిన పనులు ఆగిపోయాయి. భూసేకరణ మొత్తంగా పూర్తయిన తర్వాత గుణదల ఫ్లైఓవర్కు సంబంధించి బ్యాలెన్స్ పనులు చేపడతారు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.